అందరికీ వందనాలండి. నా పేరు అఖిల్. నేను ఇవాళ లాలెస్‌నెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. నాకు అంతగా తెలీదు. ఏదైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి దేవా మీకే వందనాలు. ఇవాళ యేసయ్య నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీ వాక్యం చెప్పేలా మీ కృపను దయచేసినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను వాళ్ళు చెప్పబోయేది ఆడియన్స్‌కి అర్థమయ్యేలా కృపను దయచేస్తారని కోరుకుంటున్నాం. ఏదైనా తప్పు చెప్పుంటే మన్నించమని కోరుకుంటూ మీరే నా ద్వారా మాట్లాడమని నమ్ముతూ యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా మనం లాలెస్‌నెస్ అంటే తెలుసుకుందాం. లాలెస్‌నెస్ అంటే దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించడం, లేకపోతే పాటించకపోవడం. అంటే దేవుడు దొంగిలించకూడదన్నాడు. అంటే దొంగిలించడం అన్నమాట. తెలిసి కూడా దొంగిలించడం. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైతే వేరే మత వాళ్ళు ఉంటారో వాళ్ళు నరకానికి వెళ్తారు. అదే తప్పుగా అనుకోకండి. ఎవరైతే నా ఆజ్ఞలను పాటించారో వాళ్ళు నరకానికి వెళ్తానన్నారు కదా దేవుడు. పాటించినా కూడా నరకానికి వెళ్తారు. దాన్నే లాలెస్‌నెస్ అంటే. ఇప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా నరకానికి వెళ్తారన్నమాట. పాయింట్ క్లియర్గా చెప్పలేకపోతున్నాను, కొంచెం క్షమించండి. పాటించిన వాళ్ళు నరకానికి వెళ్తే అనుకోవచ్చు, చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు కూడా నరకానికి వెళ్తే అనుకోవచ్చు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ కానుకలు ఇస్తూ ఆరాధన చేస్తున్న వాళ్ళు కూడా వెళ్తారన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం కనుక చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో బట్ ఐ విల్ రిప్లై, యూ హ్యావ్ నెవర్ బీ మైన్, గో అవే, ఫర్ యువర్ డీడ్స్ ఆర్ ఈవిల్. ఆల్ హూ లిజన్ టు మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో దెమ్ ఆర్ వైస్, లైక్ ఎ మ్యాన్ హూ బిల్డ్స్ హిస్ హౌస్ ఆన్ ఎ సాలిడ్ రాక్. అంటే ప్రతి ఆజ్ఞని మనం పాటించాలన్నమాట. అంటే మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. నేను తప్ప వేరే దేవుడు అనకూడదు, విగ్రహారాధన చేయకూడదు, అలా ఉన్నాయి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంటాయి. వాటిని తప్పకుండా పాటించాలి. 7 మేజర్ సిన్స్ అంటే దొంగతనం చేయకూడదు, వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, ఇంకా ఈ పెద్ద 7 సిన్స్ ఉన్నాయి కదా. వాటిని మనం పాటిస్తూ దేవుణ్ణి అంగీకరిస్తూ, అంటే మనం దేవునితో ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఆయన మన పక్కనే ఉంటారు ఎప్పుడు, కానీ మనకు కనిపించరు. మనకు కనిపిస్తూ మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అమ్మ నాన్నలు ఉంటారు, వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటాం. వాళ్ళు లేకపోతే చిన్నప్పుడు ఏడ్చేవాళ్ళం కదా. అలాగే దానికంటే ఎక్కువ ప్రేమతో ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మన సీక్రెట్స్ అన్నీ షేర్ చేసుకుంటూ మనకున్న బాధలు అన్నీ, మనకున్న ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు ఎలా అయితే అమ్మ నాన్నలతో షేర్ చేసుకుంటామో అలా దేవునితో రిలేషన్షిప్లో ఉండమంటున్నాడు దేవుడు. కాకపోతే చాలామంది మందిరానికి వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానుకలు చెప్పడం కదా, మనం దేవుడు స్వర్గానికి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అలా కాదండి. మనం దేవునితో రిలేషన్షిప్లో ఉండాలి. అంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మనం అంటే ఆయన ఏదో దేవుడిలా కాకుండా మన సొంత నాన్నలాగా భావించాలి. అప్పుడే మనల్ని జడ్జిమెంట్ డే రోజు నువ్వెవరో నాకు తెలీదు, డిపార్ట్ ఫర్ మీ అని అండు. ఇంకొంచెం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం కనుక చదివితే చూడండి, యూ హ్యావ్ నెవర్ బీన్ మైన్ అని ఉంది. అంటే ఇది ఓన్లీ ఎవరైతే దేవుని అంగీకరించలేదో వాళ్ళకి కాదండి, అందరికీ. అంటే ఎవరైతే లాలెస్నెస్ని పాటిస్తున్నారో వాళ్ళకి. ఇప్పుడు మనం అబద్ధం చెప్తాం అనుకో,
అనుకోండి, నేను అబద్ధం చెప్పాను అనుకోండి. అబద్ధం చెప్తే తర్వాత గిల్టీ ఫీల్నెస్ వస్తుంది. గిల్టీనెస్ వచ్చేసి సారీగా ఫీల్ అవుతాం మనం. అలా కాకుండా మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ఏసయ్యా నేను ఈ తప్పు చేశాను, మనం ఒప్పుకోవాలి. మనం ఆ తప్పు చేసాం అని చెప్పేసి, ఏసయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకోసారి చేయకుండా మీ కృపను దయచేయండి అని ప్రార్థన చేసుకుంటే సరిపోదండి. మీరు దాని జోలికి వెళ్ళకుండా వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మనం పాము కనిపిస్తే దగ్గరికి ముద్దు పెడతామా, పారిపోతాం కదా. అలాగే పాపాల నుంచి దేవుడు మనల్ని పారిపోమన్నాడు, దూరంగా ఉండమన్నాడు. మనం దేనికి భయపడకుండా దూరంగా ఉండాలి. అలాగే చాలామంది దేవుని నమ్ముకుంటారు, దేవుని నమ్ముకున్నాం, మేము ఏసీని నమ్మేసుకున్నాం, ఏసీని నమ్మేసుకున్నాం, మాకేమీ అవ్వదు అని అనుకుంటారు. మనం చిన్న చిన్న వాటికి కూడా దేవునికి చెప్పాలి. అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి, దేవునికి ప్రార్థన చేసుకున్నాం అంటే ఏదో అది ప్రార్థన కాదు, దేవునితో మాట్లాడుతున్నట్టు చేసుకోవాలి మనం. అర్థమైందా మీకు? అంటే దేవుడు ఇక్కడే ఉన్నాడు. అంటే ఇప్పుడు నాన్నగారు ఉన్నారనుకోండి, మీ ఫాదర్, నాన్నగారు మేము వెళ్ళి వస్తున్నాం బాయ్ అని చెప్పేసి అంటాం కదా. అలాగే దేవునితో కూడా, ఏసయ్యా మేము బయటకు వెళ్తున్నాం, ఎటువంటి ప్రమాదం జరగకుండా మీ కృపను దయచేయండి అని దగ్గరగానే ఉన్నట్టు అడగాలన్నమాట మనం. ఏదో కొంతమంది ఏం చేసుకుంటారంటే, దేవుడు ఉంటాడులే, చూసుకుంటాడులే, ఆయనే చూసుకుంటాడు, మనం ప్రార్థన చేస్తే సరిపోద్ది, బైబిల్ చదివితే సరిపోద్ది అని అనుకుంటారు. వాళ్ళు నరకంలోకి వెళ్ళే ఛాన్స్, అంటే దేవుడితో రిలేషన్షిప్లో ఉండరు వాళ్ళు. మనం ఫీల్ అవుతూ మన సిన్స్ని ఒప్పుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఏసయ్యా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అన్నా సరిపోతుంది. ఏదో చాట భారతం చెప్పినట్టు పెద్ద ప్రార్థనే చేయక్కర్లేదు, చిన్న ప్రార్థన చేసుకుంటే, ఏసయ్యా నేను తప్పు చేశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అబద్ధం చెప్పాను అనుకోండి, ఏసయ్యా నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి, ఇంకోసారి దాని జోలికి వెళ్ళను అంటూ మనం దాని జోలికి వెళ్ళకూడదు. మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ దానికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకుంటే దాన్ని లాలెస్నెస్ అంటారు. వెళ్ళడం దిగిపోవడం అలాగా. నెక్స్ట్ చాలామంది ఏసయ్య మిరాకిల్స్ చేసాడు, దానికి ఆయన దేవుడు అయ్యాడు, ఆయన మిరాకిల్స్ని హెవెన్లోకి వెళ్ళిపోతాం మనం అని చెప్పేసి దేవుని దగ్గరకు వస్తారు. అలా కాదని, అంటే ఆయనే దేవుడు అంటే ఎవరో చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్టర్ గారు ఉన్నారనుకోండి, మీ పాస్టర్ గారు చెప్తారు ఏమని, దేవుడు ఇన్ని మిరాకిల్స్ చేశాడు, దేవుడు హెవెన్ని ఎర్త్ని క్రియేట్ చేశాడు అని చెప్తారు. ప్రతి పాస్టర్ గారు చెప్తారు, ఇంకా వేరే కూడా చెప్తారు. దాన్ని చూసి చాలామంది వస్తారు, హెవెన్ ఉంది కదా, మనం హెవెన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. కానీ దేవుణ్ణి ఎలా చూడాలంటే, ఆయన ఒక ఫ్యామిలీ మనిషిలా చూడాలి. వేరే వ్యక్తి ఆయన అన్నీ క్రియేట్ చేశాడు, ఆయన నమ్ముకుంటే మనం వెళ్ళిపోతాం అలా కాదండి. ఆయన కోసం బతకాలి మనం, ఆయన చేసిన వాటి కోసం బతకూడదు. ఇప్పుడు యోబు ఉన్నాడు, యోబు దగ్గర అన్నీ ఉన్నాయి, పోయాక దేవుని విడిచిపెట్టలేదు కదా. మనం కష్ట సమయాల్లో ఉన్నా కూడా దేవుని విడిచిపెట్టకుండా ఆయనకి ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు మీరు ఒకటి ప్రార్థన చేశారు, ఇంటర్ తర్వాత ఏం చేయాలి నాకు తెలియట్లేదు ఏసయ్యా చెప్పండి అని చెప్పేసి, అది ప్రార్థన చేయలేదు, మీరు వెతుకుతున్నారనమాట. ప్రార్థన చేశారు తర్వాత, ఏసయ్యా నాకు ఏం చేయాలో తెలియదు, మీరే కృపను దయచేయండి అని చెప్పేసి 1-2 రోజులు చేశారు. దేవుడు మిమ్మల్ని పరీక్షించడానికి కొన్ని రోజుల తర్వాత ఇద్దాం అనుకున్నాడు. మీరు ఈ లోపలని ఏసేమీ ఇవ్వట్లేదు, ఆయన దేవుడేంటి,
ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఇప్పటికే 2 సార్లు ప్రార్థన చేశాను, ఆయన దేవుడు కాదు తొక్కలాగా అని చెప్పేసి వెళ్ళిపోతారు చాలామంది. అలా చేస్తే దేవునికి నచ్చదు. మీరు రిలేషన్షిప్లో లేదు, ఎప్పుడన్నా నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు నమ్మకంతో లేకుండా ఏ పని జరగదండి దేవుడితోటి. ఇప్పుడు మీరు ఇంకోటి ఏంటంటే, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకుంటూ చదవాలి. అర్థం చేసుకోకుండానే ఏదో బైబిల్ చదవమన్నాడు కదా దేవుడు అని చెప్పేసి చదివితే మీకు మీ ప్రార్థనలకి సమాధానం దొరకదు. అంటే మీకు ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు ఒక దానికోసం, ఏదో డెసిషన్ కోసం ప్రార్థన చేశారు అనుకోండి, మీకు దేవుడు సమాధానం వేరే వేరే రకాలుగా ఇవ్వచ్చు. మీ మైండ్లోనే పుట్టించవచ్చు, బైబిల్ ద్వారా ఇవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఇవ్వచ్చు, ఇంకా చాలా రకాలుగా ఇవ్వచ్చు మీరు. సో మనం దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్ముకున్నా ఒకవేళ మీరు ఆయన ఆజ్ఞలు పాటించకపోతే నరకంలోకి వెళ్తారండి. నెక్స్ట్ అన్నిటికంట మేజర్ సిన్, వన్ ఆఫ్ ద మేజర్ సిన్, వేరే వ్యక్తిని క్షమించకపోవడం. అంటే అన్నీ డీప్ మీనింగ్తో ఉన్నాయండి, నాకు తెలిసింది చెప్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అబద్ధం చెప్పాడు మీకు, అది మీకు తెలిసింది, ఎందుకు అబద్ధం చెప్పావు అని అడగాలే తప్ప, ఎందుకు అబద్ధం చెప్పు నువ్వు, ఈడు అబద్ధం చెప్తాడరా బాబు, ఈడు పెద్ద అబద్ధాలు కోరి నమ్మకూడదు అసలు అని చెప్పేసి అంటావా? ఎందుకు అబద్ధం చెప్పాడో తెలుసుకోవాలి కదా. ఏమో నీ దగ్గర అబద్ధం చెప్పి నేను నమ్మట్లేదేమో వాడు, కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని క్షమించాలండి. దేనికి సిన్ చేశారో వారిని అడిగి సర్లే దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇప్పుడు మనం రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూసుకున్నాం అనుకోండి, రివెంజ్ గాడ్, రివెంజ్ అనేది దేవునిది, మనది కాదు. అంటే ఎవరన్నా మనని వెన్నుపోటు పొడిచారనుకోండి, మనం రివెంజ్ తీసుకోకూడదు, దేవుడే తీసుకుంటాం, మనం దాని గురించి ప్రార్థన చేయాలంతే. ఇంకోటి, ఇప్పుడు మనం దేవుడు మనల్ని ప్రకటించమన్నాడు, ఏంటి, సువార్త ప్రకటించమన్నాడు మనల్ని. అలా అని చెప్పేసి మీకు తెలియంది చెప్పారనుకోండి, అదొక పాపంలాగా వస్తుంది. నాకు ఇప్పుడు తెలిసిందే చెప్తున్నాను, నాకు తెలియంది చెప్పట్లేదు, అందుకనే మధ్యలో అంటున్నాను, అని క్షమించండి దానికి. ఇంకోటి ఏంటంటే, లాలెస్నెస్ ఎందుకు హెల్కి తీసుకెళ్తుంది, నేను ముందుగానే కవర్ చేశాను, మళ్ళీ కవర్ చేస్తున్నాను. ఏంటంటే ఎందుకు తీసుకెళ్తుంది అంటే, లాలెస్నెస్ అంటేనే దేవుని క్రియలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం. సో దేవుని క్రియలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మీరు నరకంలోకి వెళ్ళొచ్చు అంటున్నాను, వెళ్తారా అంటలేదు, ఎందుకంటే నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి. పూర్తిగా తెలియదు అంటే లాలెస్నెస్, అదే వ్యతిరేకించడం అంటే దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం కాబట్టి నా ఆజ్ఞలు పాటించిన వాళ్ళు నరకంలోకి వెళ్తారన్నారు దేవుడు. సో నెక్స్ట్ ఇంకోటి నేను ఈ వీడియోలో కవర్ చేయాలనుకుంది ఏంటంటే, టైం కూడా అయిపోతుంది, మనం చనిపోయాక పరదేశంలో ఉంటాం, ఇంకోసారి పుట్టం. మనకి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ జన్మ. మనకి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే. మనం వెళ్ళాక, మనం ఒకసారి చనిపోయాక పరదేశంలో ఉంటాం. పరదేశీ అంటే పారడైస్. ఓకే, మళ్ళీ నరకంలోకి స్వర్గంలోకి ఎప్పుడు వెళ్తామంటే, దేవుడి రెండో రాకడ వచ్చాక ఎవరు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా దేవుణ్ణి, వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు.
అదే అందరూ పరదేశకి వెళ్ళిపోతారు. దాని తర్వాత అప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ డే ఉంటుంది. ఆ డే తర్వాత నరకము స్వర్గం గేట్లు ఓపెన్ అవుతాయి. దాని తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఈ చిన్ని దాన్ని అంటారు ప్రకటన మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.